ఆపద కానీ సంపద కానీ మంచి కానీ చెడు కానీ ఏది నీకు మీరు ఉండరు మేము మరి ఎక్కిచ్చిన పిల్లలకి చెప్తున్నది మా ఇది 7వ కన్నా ఎక్కువ ఏంటిది హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణి బుప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో ఒకటి ఆల్రెడీ టైటిల్ చూస్తే ఇనీషియల్ క్లిప్స్ చూస్తే అర్థమైంది కదా, మా మమ్మీ తిరిగి ఇండియాకి వెళ్తుందన్నమాట. గత ఆల్మోస్ట్ 2 ఏళ్ల నుండి నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి ఇక మా మమ్మీ వస్తుంది, లేదా మమ్మీ డాడీ వస్తారు. తర్వాత నేను ఫస్ట్ బర్త్డేకి ఇండియాకి వెళ్తాను, మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ మమ్మీ నాతో వస్తుంది. ఇలాగా కంటిన్యూ ఆల్మోస్ట్ 2 ఏళ్ళు పక్క పక్కనే కలిసి ఉండైతే, ఎక్సెప్ట్ మధ్యలో ఒక 4-5 మంత్స్ మా అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చి మా మమ్మీ ఇండియాకి వెళ్ళిన టైం తప్ప చెప్పాలంటే ఆల్మోస్ట్ సంవత్సరంన్నర దాకా మమ్మీ నేను పక్క పక్కనే ఉన్నాము అన్నమాట. సో ఇన్ని డేస్ నాకు ఊహ తెలిసినప్పటి నుండి కూడా నేను ఎప్పుడు లేను. 5th క్లాస్ వరకే మా అమ్మ వాళ్ళతో ఉన్న, తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తర్వాత హాస్టల్స్ అని, ఇంటర్, బీటెక్, జాబ్, పెళ్లి చేసుకొని వచ్చేసిన. సో మమ్మీ వాళ్ళతో కలిసి ఇన్ని రోజులు అసలు నేను ఎప్పుడు లేనన్నమాట. సో ఇంత కలిసి ఉండేసరికి కూడా మా మమ్మీకి వెళ్తుంటే అంత బాధేస్తుంది. ఎస్పెషల్లీ ఆబ్వియస్లీ కశ్వమ్మని వదిలి వెళ్ళాలి అన్నది ఏ పేరెంట్స్కి ఎంత కష్టం ఉంటుంది కదా. ఇన్ని డేస్ 8 మంత్స్గా మమ్మీతోనే పక్క పక్కనే ఉండి, కశ్వి కూడా ఎట్లయిపోయిందంటే, కశ్వికి మమ్మీ, అమ్మమ్మ, నాన్న లైక్ ముగ్గురు ఉంటారు డిఫాల్ట్ లాంటి అసంప్షన్ వచ్చిందనమాట. సో ఆబ్వియస్లీ తను కూడా చాలా మిస్ అవ్వబోతుంది. సో ఈ వీడియో అదే ఉండబోతుంది అన్నట్టు. సో ఇక్కడైతే మా మమ్మీ లగేజ్ అంతా ప్యాక్ చేసి వెయిట్ చెక్ చేస్తున్నాం. పేరెంట్స్ లగేజ్ ఎప్పుడైనా సరే కొద్దిగా తక్కువ ఉండేటట్టే చూసుకుంటాం, సో దట్ తనకి ఈజీ ఉంటుందని. అండ్ ఎక్కువ ఇక్కడ నుండి తీసుకెళ్ళేటివి కూడా టూ మచ్గా ఏం లేవు కాబట్టి తన లగేజ్ అంతా సెట్ చేసి ఆ రూమ్ కూడా ఖాళీ చేసామన్నమాట. మమ్మీ రూమ్ ఖాళీ అయితే ఒక రకంగా బాధ అనిపించింది. సో సో ఈ వీడియోలోనైతే మీరు మా మమ్మీ తిరిగి ఇండియాకి వెళ్ళే ఎమోషనల్ జర్నీ అంతా ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. రేపు వెళ్తుంది కాబట్టి ఈ రూమ్ అంతా సర్దేసింది అనమాట. సో సర్దింది కదా, దాంట్లో పనిగా వ్యాక్యూమ్ చేద్దామని చెప్పేసి నేను ఇది తీసుకొచ్చిన, అదే మీకు చూపిద్దాం అనుకున్నా. ఇండియాలో నేను ఉన్నప్పుడు ఒక రీల్ చూసాను అనమాట. అదేంటంటే, మనము జనరల్గా ఆలోచించండి, ఒక డేలో మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది లైక్ ఇట్లా కదలకుండా స్పెండ్ చేసేది బెడ్ మీద పడుకున్నప్పుడు. అండ్ అట్లా పడుకున్నప్పుడు చాలా మందికి, నాకు కూడా ఇట్లా ఫ్లాట్గా మొహం మీద, పొట్ట మీద, టమ్మీ మీద పడుకునే అలవాటు ఉందన్నమాట. అలా పడుకున్నా సరే, సైడ్కి పడుకున్నా సరే, మనము మన బెడ్ని బ్రీత్ చేసి దాంట్లో ఉన్న డర్ట్ని అవన్నీ కూడా తీసుకుంటాం. అదొకటి. సెకండ్, మన బెడ్ అంట ఒక సంవత్సరంలో ఎన్నో లీటర్ల చెమటని అబ్జర్వ్ చేస్తుందంట. సో అది ఒకసారి ఆలోచించాలి. అట్లా అని మనం రెగ్యులర్లో కూడా మ్యాట్రస్ అని మార్చలేము, అట్లా అని సబ్బు పెట్టి షాంపూ పెట్టి కడగలేము కదా. సో బెటర్ వే ఏదైనా ఉంటే వాడాలి అని నేను అనుకున్నా. అట్లా మ్యాట్రసెస్ కానీ, సోఫాస్ కానీ, క్లాత్ సోఫాస్ ఉంటాయి, పిల్లోస్ ఉంటాయి, కార్పెట్ ఉంటుంది. సో ఇలాంటివన్నింటికి కూడా క్లీనింగ్ అనేది రెగ్యులర్గా ఇంపార్టెంట్. సో అలా క్లీన్ చెయ్యాలి అని నేను డిసైడ్ అయ్యి పర్చేస్ చేసి ఇండియా నుండి తీసుకొచ్చాను అనమాట. అగారో బెడ్ వాక్యూమ్ క్లీనర్. చాలా స్మాల్ ఉంటుంది బట్ చాలా పవర్ఫుల్. 400 వాట్ పవర్, 12 kPa సక్షన్ ఉంటుంది. అంటే వెరీ పవర్ఫుల్ అనమాట. సైక్లానిక్ టెక్నాలజీ ఉంది. వెరీ స్ట్రాంగ్ గా సక్ చేస్తుంది, వాక్యూమ్ చేస్తుంది అన్నట్టు. సో దీనికి 2 బటన్స్ వచ్చినాయి. ఇది చేస్తే మన డస్ట్ ట్యాంక్ రిలీజ్ అవుతుంది. తీస్తే ఈ 2 డాట్స్ కనెక్ట్ చేస్తే అన్లాక్. దిస్ ఈజ్ హెపా ఫిల్టర్. మనం వాక్యూమ్ చేసిన తర్వాత ఆ దుమ్ము ధూళి బయటకి ఎన్విరాన్మెంట్లో యాడ్ అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా దీన్ని దాన్ని సపరేట్ ఓపెన్ చేసి ఇక్కడ మన కలెక్ట్ అయిన డస్ట్ అంతా ఉంటుంది. ఇదిని క్లీన్ చేసుకొని అంతా కూడా వాటర్తో కడిగేసుకొని మళ్ళా వెనక్కి పెట్టేసుకోవాలన్నమాట. లైక్ ఇక్కడ LED లైట్ ఉంటుంది, ఇక్కడ యూవి లైట్ ఉంటుంది అనమాట. 3 వీల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఈజీగా మూవ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు వైబ్రేట్ అవుతుంది అనమాట. ఆన్ చేసుకుంటే వైబ్రేట్ అవుతుంది. వన్స్ ఆన్ చేసిన తర్వాత దీంతో డ్రై వాక్యూమ్ చేయొచ్చు, ప్లస్ యూవీ లైట్ కూడా ఉంది కాబట్టి ఇది 99% బ్యాక్టీరియా అండ్ వైరస్ని కూడా డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట. బెడ్ బగ్స్ కానీ మైన్స్ లాగా ఏమున్నా కూడా పోగొడుతుంది. బెడ్షీట్ మీదనే కాకుండా డైరెక్ట్ మ్యాట్రస్ మీద కూడా చేయొచ్చు. చాలామందికి మేము ఊకుకే సిక్ అవుతున్నాము, డస్ట్ ఎలర్జీ అవుతుంది, ఎక్కడ నుండి అర్థం కాదనుకుంటారు. ఇది మ్యాట్రస్ ఈజ్ వన్ మెయిన్ రీజన్. అది కాకుండా మన క్లాత్ సోఫాస్ ఉన్న, పిల్లోస్ ఉన్న
వాటి మీద గూడా దీంతోని వాక్యూమ్ చేసుకోవచ్చనమాట. మనం ఫ్యామిలీలో ఊకూకే సిక్ అవుతున్నాము, డస్ట్ ఎలర్జీ అవుతుంది అని అనుకుంటాం గదా! మ్యాట్రెస్‌ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. చూడండి నేను రీసెంట్‌గానే క్లీన్ చేసినా గూడా మళ్ళీ ఎంతొచ్చిందో, ఆ దుమ్ము మనకు అందులో ఉందని గూడా అనిపించదు. చాలా నీట్‌గా అనిపిస్తది. సో, రెగ్యులర్‌గానైతే మ్యాట్రెస్‌ని క్లీన్ చేయండి. ఇదైతే చాలా బావుంది. సో, ఇలా వన్స్ క్లీన్ చేసిన తర్వాత డస్ట్ పడేసి ట్యాంక్‌ని క్లీన్ చేసేసుకొని, డ్రై చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు, మళ్ళీ వాడొచ్చు. పర్టిక్యులర్ ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అనంటే దీని డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. బట్ మ్యాట్రెస్ క్లీనింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఓవరాల్ ఫ్యామిలీ హెల్త్. మా మమ్మీతోని ఏదైనా ఒక అవుట్‌ఫిట్ ట్విన్నింగ్ జేయాలని అనుకుని ఎప్పటినుండో అనుకున్నాను. దానికోసమే చీరలు తెప్పించిన. నాకు రెడ్ అండ్ బ్లూలో, మమ్మీకి రెడ్ అండ్ గ్రీన్‌లో. ఇవొచ్చేసి అన్విత కలెక్షన్ పేజ్‌లో తీసుకున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ ఇవి కట్టుకొని, సాయంత్రం ఇంకో చీరలు అని అనుకున్నా. బట్ టైం సరిపోక కట్టుకోలేదు. బట్ ఇప్పుడైనా ఎళ్ళే ముందైనా కట్టుకుందాం మమ్మీ అని చెప్పేసి ఇక్కడ కట్టుకోబోతున్నాం అనమాట. అన్విత కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఇప్పుడు గాదు ఒక 3, 4 ఇయర్స్ నుండి నేను వాళ్ళ దగ్గర కొంటున్నాను. ఈవెన్ నా బిజినెస్ హౌస్ ఆఫ్ కళ్యాణి బొప్పకి కూడా వాళ్ళ దగ్గర నుండి కొంటుండే. బికాజ్ వాళ్ళ దగ్గర అంత ట్రెండీ పీసెస్, గ్రేట్ క్వాలిటీ, చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్‌కుంటాయి. ఇవి కొన్ని వాళ్ళ దగ్గర తీసుకున్నవి. ఇవి వాళ్ళ పేజ్‌లో మీరు ఆల్రెడీ చూసుండి ఉంటారు. నేను కూడా నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ వేసుకొని పెట్టాను. క్వాలిటీ ఎంత బావుంటదో, ఎస్పెషల్లీ వాళ్ళ స్టిచ్చింగ్ గూడా నాకైతే వాళ్ళు కుట్టించి పంపించినంత పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఇంకెవరు పంపరనిపిస్తది. ఎంత కొత్తగా ఉంటాయంటే కలెక్షన్. మార్కెట్‌లోకి రాని కలెక్షన్ మీరు చూడాలి. అందరూ వేసుకొని బోర్ అనేది కాకుండా కొత్తది చూడాలి అంటే అన్విత కలెక్షన్‌లో చూసుకోవాలి. అంత బావుంటాయన్నమాట. మీకు వాళ్ళ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇప్పుడు తీసుకున్నవి ఈ 2 చీరలు, ఇప్పుడు నేను మా మమ్మీ నేను కట్టుకోబోయే చీర ప్లస్ ఈ కుర్తా మంగళగిరి మెటీరియల్ అన్నమాట. దాన్ని ఇట్లా స్లీవ్‌లెస్ లెంత్ పొడుగ్గా పెట్టి ఆ దుపట్టా కూడా మంచి కాంట్రాస్ట్‌లో వచ్చిందని ఇట్లా కుట్టించిన కొత్తగా ఉంటదనేసి. సో, ఈసారి ఇవి తీసుకున్నాను. మీరు తీసుకోవాలి అనుకుంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా మందికి తెలిసి ఉంటది. అంత ఫాలోయింగ్ ఉంది. ఇవన్నీ గుడ్ రివ్యూస్ ఉన్నాయి వాళ్ళ గురించి. నా సైడ్ నుండి మళ్ళొకసారి చెప్దామని నేను అనుకుంటున్నాను. సో, దే ప్రొవైడ్ గుడ్ సర్విసెస్ ఫర్ గ్రేట్ ప్రైస్ అండ్ గ్రేట్ క్వాలిటీ యూనిక్ డిజైన్స్ అన్నమాట. వాళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. సో, నేను, మమ్మీ అయితే ఈ చీరలు కట్టుకొని తయారైదామని తయారైనాము. అండ్ మా మమ్మీ ఎట్లుందో మీరు తర్వాత చూడండి. చాలామంది మా మమ్మీ నార్మల్‌గానే సంతూర్ మామ్ నా అక్క లెక్కుంది అని అంటారు. నౌ లుక్ ఎట్ థాట్. ఇట్లా సేమ్ చీరలు కట్టుకునేసరికి నిజంగానే నాకు అక్క లెక్కుందనమాట. అండ్ మా మమ్మీ నాకు చాలా విషయాలలో రోల్ మోడల్. ఇంక్లూడింగ్ దిస్ పాయింట్. మాకు గూడా చిన్నప్పటి నుండి సెల్ఫ్ కేర్ గురించి జెప్పేది. మా మమ్మీ ఇంకా చాలా తీసుకోదు. బట్ మేము తీసుకోవాలి నాన్న మీరు మంచిగుండాలని జెప్పేదనమాట. సో, మా మమ్మీలే మా అంతా మా మమ్మీ ఇంకా సెల్ఫ్ కేర్ తీసుకొని ఉండుంటేనే ఇంకెట్లుంటుండేనో. మా మమ్మీని చూస్తే మీకు గూడా అట్లే అనిపిస్తదా? సంతూర్ మామ్ అని జెప్పేసి అది నాకు కింద కమెంట్ జేయండి. అండ్ చీరలు గూడా ఎట్లనే కమెంట్ చేయండి. లిటరల్‌గా ఎళ్ళే ముందు డే కూడా నాన్న నువ్వు ఆ రోజు మిర్చీలు అడిగినావు గదా! బజ్జీలు చేయలే అని జెప్పేసి చేసింది. అండ్ మా మమ్మీ మిర్చీలు జేయడంలో ది బెస్ట్ అన్నమాట. మా కార్తీక్ అండ్ మా ఎంటైర్ ఫ్యామిలీ ఒప్పుకుంటారు. ఎప్పుడైనా ఇంటికొస్తే ఇవి జేసి పెట్టండి అని అడుగుతారు. అంత చేస్తది మా మమ్మీ. అండ్ ఇది నెక్స్ట్ డే ప్రయాణం ఉన్న రోజు ఈవినింగ్ నైట్ ఫ్లైట్ అనమాట. సో, మా మమ్మీ నార్మల్‌గానే పూజలు చేస్తది ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. ఇక ప్రయాణాలు ఉన్న రోజైతే ఖచ్చితంగా చేస్తదనమాట. మమ్మీ ఉన్నన్ని డేస్ నాకు మా ఇల్లు ఒక టెంపుల్ లాగా ఒక హ్యాపీ వైబ్రెంట్ ఫీలింగ్ ఉండే పొద్దున్న లేచి కిందకొచ్చేసరికి మంచిగా శ్లోకాలు రన్ అవుతూ టీవీలో, ఫోన్‌లోనో లేకపోతే పూజ అయిపోయి అగరబత్తులు ఆ స్మెల్ ఒస్తూ దేవుని దగ్గరికి రాంగానే మంచిగా పూలతోని కడప పసుపు రాసి ముగ్గు పెట్టి మమ్మీ ఉంటే అదొక ఫీల్ అబ్బా! నేను ఫీలయ్యే ఈ యొక్క ప్లెజెంట్ ఫీలింగ్‌ని నా బిడ్డ గూడా ఫీలవ్వాలి. మా ఇంట్లో అంటే నేను గూడా నేర్చుకోవాలి అలా ఉండడం, మా మమ్మీలాగా చేయడం. అండ్ వన్ మోర్ థింగ్ మా మమ్మీ ఉంటే అది నా ఇల్లైనా సరే, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇండియాలోనైనా సరే, మా అమ్మ ఉంటే నేను అగైన్ బేబీనయిపోతా. మా ఇంట్లో కూడా ఫుల్ ఆన్ వంట రెస్పాన్సిబిలిటీ ఏదున్నా సరే, మా మమ్మీ ఉంది లాంటి ఒకటి ఆటోమేటిక్‌గా వస్తదనమాట. సో, ఇప్పుడు మా మమ్మీ ఎళ్తే ఫుల్ ఆన్ నా ఇల్లు రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాల్సొస్తది. సో, మీరు గూడా అంతేనా? అమ్మోళ్ళ ఇంటికొతే మళ్ళీ అగైన్ బేబీ ఆర్ అమ్మ మన ఇంటికొస్తే అగైన్ బేబీ అయిపోవడం. చిన్న పిల్ల లెక్క ఎడుతుంది మా మమ్మీ. తెలుస్తలే మమ్మీ పెట్టిన చెట్టు ఇది నేను మొన్న తెంపి వండిన. ఇది ఇది వెంటనక బచ్చల కూర అవన్నీ తెంపిన ఫ్రెష్ విత్ రోజు అన్నంలో ఇంత తీసి నెంబర్ ఆఫ్ టైమ్స్ అసలు మా మమ్మీ ఎన్ని సార్లు ఏడ్చిందో కూడా నేను చెప్పలేను. ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ నుండి స్టార్ట్ అయిందనమాట. సో, ఏడుస్తూనే ఉంది. ఎస్పెషల్‌గా ఇద్దరిని వదిలేయడం. సో, మమ్మీకి ఇంకా కష్టమైంది. అండ్ ఇదంతా మా మమ్మీ ఈసారి మెయింటైన్ చేసింది. నేను పెద్దగా చెట్లను మెయింటైన్ చేయలేను. నాకు రాదు.
కార్తీక్ పట్టించుకుంటాడు. బట్ ఈసారి మా మమ్మీ అన్నమాట. అండ్ మా మమ్మీ వచ్చేసరికి కూడా కొద్దిగా లేట్ అయింది. ఇంకొద్దిగా ముందే పెట్టుండుంటే చెట్లు అంటే చాలామంది ఏప్రిల్‌లో స్టార్ట్ చేస్తారు కదా! సో, మేము వచ్చేసరికే జూన్ ఫస్ట్ వీక్ అట్లా వచ్చినాం కదా! సో, అప్పటికి స్టార్ట్ చేసినంక స్టిల్ పెరిగినాయి కొన్ని చెట్లు అట్లా. టమాటా చెట్లని, బీరకాయ చెట్లని. అండ్ ఇక్కడ నేను మా మమ్మీ డే కేర్‌కెళ్ళాము. కషిని పిక్ చేసుకొని వద్దాము. ఆల్మోస్ట్ చాలా డేస్ చాలా సార్లు వచ్చిందమ్మ. ఈరోజు కూడా వచ్చిందనమాట. కషిని పిక్ చేసుకొని వచ్చినాం. అండ్ ఫ్లైట్ తనది నైట్ 11కి అన్నట్టు 10:30, 11కి. సో, ఫ్లైట్‌లో ఫుడ్ ఎలాగో ఇష్టపడదు, తినదు అని చెప్పేసి ఇలా ప్యాక్ చేసుకొని వెళ్ళడం స్టార్ట్ చేసినాం. అది కశ్వికైనా సరే, పేరెంట్స్‌కైనా సరే, ఈవెన్ మనకు కూడా నాకు ఆ ఫ్లైట్ ఫుడ్ కంటే ఇది ఉంటే బాగా అనిపిస్తది. బెటర్ అనిపిస్తది. ఇక్కడ మా మమ్మీకి బయలుదేరే ముందు అందరికీ ఫోన్‌లో వాయిస్ నోట్స్ డ్రాప్ చేస్తుంది. ఇప్పుడు ఇండియాలో అందరూ పడుకొని ఉంటారు ఆ టైంకి అని చెప్పేసి, ఇక బయలుదేరుతున్నా నాన్న ఈ టైంకి వచ్చేసేయండి అది అని చెప్పేసి చెప్తుందనమాట. మా రెనోవేషన్ కోసం అని పెట్టిన హోల్స్ అవన్నీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ విత్ అవర్ రెనోవేషన్. అండ్ తర్వాత మేమైతే బయలుదేరినాం. ఫ్లైట్ వచ్చేసి న్యూయార్క్ లో అన్నమాట. ఎయిర్‌పోర్ట్. సో, 1 ½ అవర్ జర్నీ వరకుంది. సో, తొందరనే బయలుదేరినాం. అండ్ ఆన్ ద వేలో మా మమ్మీ మూడ్ డైవర్ట్ అయితది. అండ్ ముందు డేనే ముందు ఒక 1, 2 డేస్ ముందు 'కల్కి' మూవీ ఇంట్లో టీవీలో చూపించిందనమాట. సో, కర్ణుడి గురించి మోర్ స్టోరీస్ మా మమ్మీ ఇంటే డైవర్ట్ అయితది ఏడవదని చెప్పేసి కార్తీక్ అది పెట్టిండు. తర్వాత మేము బయలుదేరి ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అవుట్ అయిపోయినాం. అమ్మమ్మ ఫ్లైట్ ఎక్కి బొయ్యిపోతుంది. బాయ్ చెప్తా. బాయ్ కశ్వి. తాత దగ్గరికి దగ్గరికి పోతా. తాతను తాత దగ్గరికి పోయి రాజు మామ దగ్గరికి పోతారు. మనం పోదాం మళ్ళా. పిన్ని దగ్గరికి పోతాం. పిన్ని, బాబాయ్, రాజు మామ. మా మమ్మీ కశ్విని ముందు నుండి తనకు అర్థమయ్యే లెవెల్‌లో చెప్తా ఉండే. అమ్మమ్మ ఎళ్తది, తాత దగ్గరికి ఎళ్తది, ఫ్లైట్‌లో ఎళ్తది, ఫ్లైట్ చూపించుకుంటే దాంతోనే ఎళ్తది. మళ్ళా మీరొస్తారు. తనకు అర్థమయ్యేలాగా లైక్ పూర్తిగా అర్థమైతదని గాదు. బట్ జస్ట్ కమ్యూనికేట్ జేసి అమ్మమ్మ ఎటో ఎళ్తుంది. బుయ్యి అంటే తెలుసు ఎవరో ఎళ్తున్నారు. సో, అట్లా ప్రిపేర్ చేస్తా ఉండే అన్నట్టు. సో, కశ్వికి ఫుడ్ తీసుకొని వెళ్ళాం. మేము చెక్ ఇన్ చేసేసరికి ఎక్కువ మంది లేరు కాబట్టి తొందరగా అయిపోయింది. మా కశ్విని ఎంత ప్రిపేర్ చేసిందో నన్ను గూడా అంత ప్రిపేర్ చేసింది. అంటే ఏందంటే నేను కార్తీక్ ఇంకా చిన్నోళ్ళమే. కశ్విని ఎట్లా చూసుకుంటామో లాంటి భయం అన్నమాట. మీకే పూర్తిగా తెలవదు ఎట్లా చూసుకుంటారో అన్నట్టు మంచిగా తినిపియుర్రి. మంచిగా తినిపి తినకపోయినా ఆమె అద్దు అద్దు అన్న తినిపి అనుకుంటా రిపీట్ ఎళ్లి చెప్తూనే ఉండే. 20 సార్లు చెప్పినావా? 100 సార్లు చెప్పినావు ఇప్పటికి. కశ్వికట అన్నం పెట్టు, అన్నం పెట్టు. అమ్మోని 2 పూటలు పెట్టుర్రు అన్నం. అదే ఎందుకంటే ఊకే ఇవి అవి వేసి తినిపిస్తే ఆమె దొడ్డు కాదు. రెండో బర్త్డే వరకు మంచిగా ఉండాలి అట్లా. మమ్మీ ఈసారి మళ్ళీ రిటర్న్‌లో ఎళ్ళేటప్పుడు ఒక్కతే ఎళ్తుంది గదా! అని జెప్పేసి లగేజ్ అసలు తక్కువ. జస్ట్ ఆ ఒక్క చిన్న పర్స్ తన దగ్గర మాత్రమే ఉంచుకునేలాగా జర్నీకి గావాల్సినయన్నీ ఉండేలాగా ఎస్పెషల్‌గా మెడిసిన్ అవన్నీ ఉండేలాగా అండ్ ప్రాసెస్ అంతా క్లియర్‌గా అర్థమయ్యేటట్టు చెప్పి అండ్ ఆల్సో ఎయిర్ ఇండియా అంతకుముందు ఎళ్తే ఢిల్లీలో మా మమ్మీ లగేజ్ తీసుకొని మళ్ళీ చెక్ ఇన్ జేయాల్సొస్తే లాస్ట్ టైమ్ బాగా ఇబ్బందయిందన్నట్టు. అంటే ఆ 7 అవర్స్ మధ్యలో లేఓవర్ ఉండేసరికి లగేజ్ తీసుకొని మళ్ళీ చెక్ ఇన్ చేయమన్నారు. గేట్ నుండి ఒక గేట్‌కి మా అమ్మే నెట్టుకుంటూ ఎళ్ళేసరికి మమ్మీకి చేతులు నొప్పి పెట్టినాయి అన్నట్టు. అందుకని ఈసారి ఇతిహాద్‌లో బుక్ చేసినాము. అండ్ హైదరాబాద్‌లోనే లగేజ్ పిక్ చేసుకునేలాగా మేక్ ష్యూర్ చేసుకున్నామనమాట. అండ్ ఆల్సో మధ్యలో వీల్ చైర్ అసిస్టెన్స్ తీసుకున్నాము. వీల్ చైర్ అసిస్టెన్స్ ఏంటంటే ఇక్కడ నుండి తీసుకెళ్తే మళ్ళీ నెక్స్ట్ గేట్ దాకా తీసుకెళ్తారు. అక్కడ కూర్చొని గేట్‌లో ఫ్లైట్‌లోకి ఎక్కి మళ్ళీ దిగిన తర్వాత గేట్ నుండి మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ గేట్ దాకా వాళ్ళే తీసుకెళ్తారనమాట. సో, జర్నీ ఈజీ అవుతది అనేసి మమ్మీకి వీల్ చైర్ అసిస్టెన్స్ పెట్టినాము. అండ్ లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేస్తే ఈసారి ఇంకొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంది మమ్మీకి. ఎందుకంటే సెకండ్ టైమ్ గదా! అలా. అండ్ మమ్మీని ఈసారి రమ్మన్నది 3 మంత్స్‌కన్నమాట. అది కూడా అశ్విని డే కేర్‌లో ఏస్తాము. ఈ 3 మంత్స్‌లో మమ్మీ ఉంటే కొద్దిగా హెల్ప్ అవుతది అని చెప్పేసి అండ్ నేను ఒక్కదాన్ని కశ్వితోనప్పుడు రావడం కష్టము అన్నట్టు. అండ్ మమ్మీ సమ్మర్‌లో చూసినట్టు ఉంటది అని. డ్యాడీ కూడా వచ్చుంటే చాలా బాగుండేది. బట్ డ్యాడీ రాలేదు. అండ్ డ్యాడీ రాకపోయేసరికి కూడా మోర్ దెన్ 3 మంత్స్ మమ్మీ కూడా ఉండలేదు. ఎందుకంటే డ్యాడీకి ఒక్కరే అక్కడ ఉంటారు కదా అని చెప్పేసి. సో, అందుకని మమ్మీకి ఇట్స్ లైక్ బిట్టర్ స్వీట్ అనమాట. డ్యాడీ దగ్గరికెళ్తున్నాను అని, మమ్మల్ని వదిలిపెట్టి ఎళ్తున్నాను అని 2. సో, యాహ్! అండ్ ఇంకొకటేంటంటే వీల్ చైర్ అసిస్టెంట్స్ వాళ్ళు కొన్ని కొన్ని సార్లు క్యాష్ అడుగుతారు టిప్ లాగా. సో, ఆల్వేస్ క్యారీ డాలర్స్. మా డ్యాడీని అడిగారనమాట. $20 ఇస్తే గాని ఒకసారి తీసుకెళ్ళమన్నారంట. సో, ఆల్వేస్ బెటర్ అడ్వాన్స్‌గా ఒక $40 వరకైనా ఉంటే బెటర్ అని చెప్పేసి నేనంట. ఈయనేం అడగలేదంట. ఎంతిస్తే అంత తీసుకున్నారంట. ఇవ్వనైతే ఇవ్వండి టిప్ లాగా అని చెప్పాం. ఎంత ఇస్తే అంత తీసుకున్నారంట. సో, తన పాస్‌పోర్ట్ బోర్డింగ్ పాసెస్ తీసుకొని లోపలికి తీసుకెళ్తారనమాట. సో, అలా మా మమ్మీ
started her journey from USA to India. Kashulu, bye I don't చెప్పమ్మా. like bye. So it's okay. ఇవో నీకు ఏడోకమా, ఇట్స్ ఓకే. ఓకేనా? బాయ్ బాయ్ మా. బాయ్ పాస్పోర్ట్ బాయ్. జాగ్రత్త అమ్మా. నీకేమైంది ఇప్పుడు దాకా డైలాగ్ కొడుతుంది గిజ్జుడు. ఇక అమ్మ ఎదురా పోతుంది ఇండియాకి. ఇది 3 నెలలు అవుతుంది. అప్ డౌన్లు మంచిగా అప్ అండ్ డౌన్ చేస్తున్నావు ఇండియా నుంచి ఇక్కడికి. ఎందుకు ఏడుపుది? నేను ఏడితే ఇంకెక్కువ అమ్మమ్మ చుచ్చిపోయింది వస్తుందా? ఏదా కనిపిస్తలే? వెళ్ళిపోయారు. చూసుకో అమ్మద్దా నిన్ను చూస్తుంది నువ్వు. ఇక ఇది అండ్ ఐ మిస్ హర్ ఎ లాట్. ఇండియా నుండి వచ్చినప్పుడు కూడా నాకు మమ్మీ ఉండేసరికి ఏంటో కానీ నాకు ఇండియా నుండి వచ్చానన్న ఫీలింగ్ లేదనమాట. అమ్మ వెళ్ళాక ఇప్పుడు తిరిగి ఇంటికి వచ్చి ఉంటే మమ్మీ లేకపోతే మమ్మీతోనే చాలా హోమ్లీ ఆ ఇండియా మిస్ అయ్యేది. ఇండియా కంటే కూడా పేరెంట్స్ని, దాంట్లో మమ్మీ ఉండేసరికి నాకు ఆ మిస్సింగ్ అనేది పెద్దగా అనిపించింది. సో అండ్ ఆల్సో ఇప్పటి నుండి మా ముగ్గురి లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో ఫార్ అయితే తను పుట్టినప్పటి నుండి మమ్మీ వచ్చి, అత్తమ్మ వాళ్ళు వచ్చి, మేము వెళ్ళి మళ్ళీ అమ్మ వచ్చి ప్రతిసారి హెల్ప్ ఉండే. ఇప్పుడు మేము మా ముగ్గురి లైఫ్ స్టార్ట్ చేసి ఎలా ఉండబోతుందో చూడబోతున్నాం. అండ్ ఆల్రెడీ కశ్వే అమ్మమ్మని మస్తు మిస్ అవుతుంది. అమ్మమ్మ వస్తుందిరా. 9 అవుతుంది. అమ్మమ్మ దాను అమ్మమ్మ మళ్ళీ వస్తుంది. మనం పోదాం అమ్మమ్మ దగ్గరికి. ఓకేనా? ఓకే మనం అమ్మమ్మ దగ్గరికి పోదాం మళ్ళీ. సో అలా ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. ముందు చెప్పాను కదా, కశ్వికి ఎలా అంటే ఇంట్లో డిఫాల్ట్గా అమ్మమ్మ, నాన్న ముగ్గురు ఉంటారు అన్నట్టు ఉంటుంది. ఎవరం లేకపోయినా అడుగుతుంది అనమాట. మార్నింగ్ లేవగానే మేమిద్దరం ఉంటే అమ్మమ్మ అని అడుగుతుంది. మోస్ట్లీ మా దగ్గరే ఉంటుంది కాబట్టి లేవగానే అమ్మమ్మ అని అడుగుతుంది. అమ్మ మా రూమ్లో ఉంది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ దాకా కశ్వికి అది ఫీలింగ్ ఉంటూనే ఉండే అన్నట్టు. సో బట్ లక్కీలీ ఏంటంటే మేము ట్రిప్కి వెళ్ళాము కాలిఫోర్నియాకి. అది నెక్స్ట్ బ్లాగ్ వస్తుంది. సో అక్కడికి వెళ్ళేసరికి ఫ్రెండ్స్ వల్ల కొద్దిగా డైవర్ట్ అయింది. అండ్ స్టిల్ గుర్తు చేస్తూనే ఉంటుంది. మా మమ్మీ చాలా మిస్ అవుతుంది కశ్విని. పిలిచి మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో అన్నది. సో మేము ఆన్ ద వేలో లోవ్స్కి వెళ్ళి మా ఏసీ ఖరాబ్ అయిందని చెప్పిన కదా, పోర్టబుల్ తీసుకుందాం అనుకున్నాం. పోర్టబుల్ ఏసీ లేదని అన్నారు. ఆన్ ద వేలో ఫుడ్ పిక్ చేసుకొని వెళ్ళిన. బాగా లేట్ అవుతుంది అనమాట. సో పిక్ చేసుకొని వెళ్ళాం. అండ్ నైట్ లిటరల్గా అట్లా విండోస్ ఓపెన్ చేసుకొని పడుకున్నాము. అది మా ఏసీ సిచ్యువేషన్. దాని అప్డేట్ మీకు తర్వాత తెలుస్తుంది. ఏసీ పెట్టించుకున్నాం ఏంటి అవన్నీ చెప్తాను. సో అట్లా మా మమ్మీ అయితే మాతో పాటు మళ్ళీ సెకండ్ టైం యూఎస్ఏకి వచ్చి మళ్ళీ 3 months స్టే చేసి తిరిగి ఇండియాకి వెళ్ళింది. ఇందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.